రక్త వృద్ధికి చక్కటి గృహ వైద్యం. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది. మరి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా రక్తలేమితో బాధపడేటువంటి వాళ్ళు మరి కోట్లాది మంది ఉన్నారంటే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండడం, అదేవిధంగా మహిళల్లో మాతృమూర్తుల్లో బహిష్టుకు సంబంధించినటువంటి సమస్యలు, అంటే బహిష్టు సమయంలో ఎక్కువగా రక్తస్రావం కావడం వల్ల, అదేవిధంగా డెలివరీ, మరి ఆ డెలివరీ టైంలో ఎక్కువగా రక్తస్రావం కావడం వల్ల కూడా ఈ రక్తహీనత అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావాల్సినటువంటి పదార్థాలు 4 బెల్లం 50 గ్రాములు, ఖర్జూరం పెచ్చుల యొక్క చూర్ణం 50 గ్రాములు, నల్ల నువ్వులను వేయించి చేసినటువంటి చూర్ణం 50 గ్రాములు, చివరగా వేరుశనగ పప్పులను వేయించి చేసినటువంటి చూర్ణము 50 గ్రాములు. ఈ 4 పదార్థాలను ఈ విధంగా చూర్ణం చేసుకొని అన్నీ కలిపేసి మళ్ళీ మిక్సీలో వేయచ్చు. లేని పక్షంలో ఒక ఖర్జూరం పెచ్చులను చూర్ణం చేసుకొని మిగతా పదార్థాలన్నింటినీ ఒక్కటేసారి మిక్సీలో వేసుకొని కూడా, అంటే ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున ఒకేసారి వేసుకొని కూడా చూర్ణంగా తయారు చేసుకోవచ్చు. రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక్కసారి, రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలల్లో 1/2 టీ స్పూన్, అంటే ఒకవేళ చెప్పాను కదా, మనం చేసుకునేటువంటి పరిస్థితిని బట్టి, అందులో ఉన్నటువంటి అంశాలను బట్టి, అంటే నీటి శాతం ఎక్కువగా ఉన్నప్పుడు ముద్దలాగా ఔషధం తయారవుతుంటుంది, నీటి శాతం తక్కువగా ఉంటే పొడిలాగా ఔషధం తయారవుతుంటుంది. ఏది ఏమైనప్పటికీ 1/2 టీ స్పూన్, అంటే 2.5 గ్రాము ఈ యొక్క ఔషధాన్ని తగినన్ని, అంటే 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలలో కలిపేసి ఉదయం సేవించాలి. అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు కూడా మరొకసారి సేవించాలి.